రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు కో కన్వీనర్ కనవేని చక్రధర్ రెడ్డి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ అసైన్డ్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్నారని, ప్రభుత్వం భూములు పట్టాలు చేసుకున్న వారు తిరిగి అప్పయ్యపాలని, లేకపోతే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీని నమ్మి ప్రజలు ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గుండం నర్సయ్య, మాజీ సర్పంచ్ కలకొండ కిషన్ రావు, ఏనుగు వేణు, మాజీ ఏఎంసీ చైర్మన్ అంజన్ రావు, శ్రీనివాస్ రెడ్డి, తోట ధర్మేందర్, మాజీ కోఆప్షన్ సభ్యులు షాదుల్ పాషా, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. మహేంద్రన్న నాయకత్వం, మహేంద్రన్న నాయకత్వం, ఆదిశేరన్న నాయకత్వం, పొన్నమన్న నాయకత్వం, రేవంతన్న నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. భక్తి పరంగా సెట్టింగ్ అయిపోయింది. మీరు వచ్చినాక లేవు, వచ్చినాక కూడా లేదు. పుణ్యం చేసేటప్పుడేమో అందరి కోసం చేయాలి, ఇదేమో సర్వే జన మన రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్న విధానాలు, కాంగ్రెస్ పార్టీపై దుమ్ము పోసే విధానం చూస్తుంటే నవ్వొస్తుంది. మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు కేటీఆర్ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అనే అబద్ధపు మాటలు చెప్పి అసలు విషయాన్ని మాట్లాడకుండా వెళ్ళిపోయినారు. వారు మరి ఈరోజు ఉడుకుతున్న సమస్య, రగులుతున్న సమస్య సిరిసిల్లాలో భూ కుంభకోణం. భూములు లేకున్నా పట్టాలు ఇవ్వడం, దళితుల భూములు రిజిస్టర్ చేసుకోవడం, గవర్నమెంట్ భూములను రిజిస్టర్ చేసుకోవడం, కొంతమంది టీఆర్ఎస్ పార్టీలో కొంతమందికే మరి అది రిజిస్టర్లు చేయడం, ఈ విధానంలో ఉడికిపోతున్న సిరిసిల్లలో మరి ఆ విషయం మాట్లాడకుండా పనికిరాని విషయాలు, రైతు బంధు అని, రుణమాఫీ అని, సబ్సిడీ అని, ఇటువంటి పనికిరాని విషయాలు తీస్తూ ఏదో గంట సేపు మాట్లాడి ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లో ఎక్కడ భయంతో ఉన్న వాళ్ళను ధైర్యం చెప్పే విషయం చెప్పాడు తప్పితే ఆయన చెప్పింది ఏం లేదు. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనమంతా, సిరిసిల్ల అంతా, రాష్ట్రం అంతా కూడా తెలిసిపోయింది. దాదాపు 800 నుంచి 1000 ఎకరాల భూమి అన్యాక్రాంతమైన విషయం ప్రజలకు అందరికీ తెలిసిపోయింది. మరి నీతి, నిజాయితీ, నిబద్ధత ఉన్నట్టయితే మరి మీ పార్టీ వాళ్ళే ఎందుకు సరెండర్ చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఈరోజు అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసినట్టయితే మరి న్యాయమూర్తి గారు అడగరా అని నేను అడుగుతున్నా. చట్టము అన్యాయంగా ఏ విధంగా కేసులు పెడుతుంది అని నేను అడుగుతున్నా. ఇవన్నీ ఒకసారి పరిశీలించినట్టయితే మరి ఈ 9.5 సంవత్సరాల కాలంలో వాళ్ళదే ప్రభుత్వం, చచ్చినన్ని రోజు కూడా మా పార్టీ ఉంటుంది, మేమే అధికారంలో ఉంటాం అనే విధంగా వాళ్ళు పరిపాలన సాగించి భూములను, ఆస్తులను కొల్లగొట్టారు, అన్యాక్రాంతం చేశారు. ప్రజలంతా గమనిస్తున్నారు. రైతు బంధు వేయలేదంటాడు, రైతు బంధు ఎగ్గొట్టినంటాడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ మాట అయితే ఇచ్చిందో ఆ మాట ప్రకారం అన్నీ ఒక్కటిగా చేసుకుంటూ పోతుంది. ఈరోజు రాష్ట్ర ఖజానాను దివాళి దీపించినావు, ₹1 లేకుండా చేసినావు, ఏది వీలైతుంది అమ్ముకున్నావు. రింగ్ రోడ్ను కూడా ఒక 10 వచ్చే డబ్బుల్ని నీ అవసరానికి మరి ఎలా దాన్ని తక్కువ రేటుకి ఇచ్చినావు. దానివల్ల తెలంగాణ రాష్ట్రం నష్టపోయింది, వనరులను కోల్పోయింది. ఇవన్నీ కూడా ప్రజలు ఇలా చదువుకున్నలో మునుపటి కాలం కాదు. తెలంగాణ అని సెంటిమెంట్ రగిలించి తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారంలోకి వచ్చిన పార్టీ మీది. అందరూ కూడా
కాంగ్రెస్ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే మళ్ళా మీరు కట్టినట్టయితే మీరు ఎక్కడెక్కడ మండలాల్లో దోసుకొని తింటారు.